మనీ ఎవరి దగ్గర ఉంటుంది, పొలిటికల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుందో హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బయటికి న్యాయం వాళ్ళ దగ్గర ఉన్నట్టు చూపిస్తారు. మా కేసుకి వచ్చేటప్పటికి ఛార్జ్ షీట్ అయితే మేము లేట్ అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా శిక్ష పడేటట్టు వేశారు అని అన్నారంటే చెప్పారు. అండ్ మమ్మల్ని కూడా చాలా వేస్ నుంచి అంటే వాళ్ళు వరంగల్ జైల్లో ఉన్నప్పుడు కానీ బయట వచ్చాక కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా చాలా ట్రై చేశారు. వాయిస్ రికార్డింగ్స్, ఆయన వైఫ్ మా ఇంటికి రావడం, బాబుని చూస్తా అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నట్టు, మీకు ఒక కొడుకు ఉన్నాడు కదా, ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఆలోచించండి అని వాళ్ళ వైఫ్ రికార్డ్ చేసి పంపడము ఇలా చాలా జరిగాయి. అండ్ మేము ఇప్పుడు మాకు ఉన్న భయం ఏంటంటే అంటే ప్రాణాలు పోతే అని ఎవరికి భయం లేదు, కానీ అట్లీస్ట్ విట్నెస్గా చెప్పడానికైనా మేము బతికి ఉండాలి కదా అప్పటిదాకైనా. సో మాకు కావాల్సింది ఒక్కటి ఏంటంటే న్యాయం జరగాలి. ఇలాంటివి ఇంకా ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగకూడదు అంటే మనం కొంతమంది సరిపోరు. చాలామంది అంటారు నువ్వు ఒక మాట చెప్తే అంటే నేను ఒక మాట చెప్తే 10 మంది ఒపోజ్ చేస్తే 90% మెంబర్స్ నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని. మరి అదే 90% మెంబర్స్ అందరూ హ్యాండ్స్ జాయిన్ చేసి ఫైట్ చేస్తే ఆ 10 మంది లెక్కనా మనకి కాదు. ఇంట్లో ఉండి చేసేవాళ్ళే ఎక్కువ, బయటికి వచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ. బయటికి వచ్చి చేస్తేనే దేనికైనా రిజల్ట్ ఉంటుంది. ఇంట్లో ఉండి నేను సపోర్ట్ చేస్తున్నాను, చూస్తున్నాను, బాధపడుతున్నాం అంటే ఏం జరగదు. నేను ఏడవచ్చు, నాకు ఏడుపు వస్తుంది. ఏడుస్తుంటే లో అవ్వడం, డిప్రెస్ అవ్వడం తప్ప ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏడుస్తే అవతల వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేను సాధించాను, దాన్ని ఏడిపించాను అని. నాకు అది వద్దు. వాళ్ళు కోరుకుంది నేను చంపేశాను అనుకుంటున్నారు వాళ్ళు, కానీ మనిషిని తీసుకెళ్తారు. కానీ మా ఇద్దరి మధ్య లవ్ని అయితే ఎవరు తీసుకెళ్ళలేరు కదా. చాలా మంది ఉంటారు, అనేవాళ్ళు ఉంటారు, మా క్యాస్ట్లో ఇలాంటి వాడు లేడా, మా క్యాస్ట్లో మంచిగా చూసుకోరా, మీ క్యాస్ట్లో ఇంతకన్నా అందమైన వాడు ఉండొచ్చు, మీ క్యాస్ట్లో ఇంతకన్నా బాగా చూసుకునేవాడు ఉండొచ్చు, బాగా డబ్బులు ఉన్న ఎవరైనా ఉండొచ్చు, కానీ నా మనసుకు నచ్చిన వాడైతే లేడు కదా. సో అందరు పిల్లలు కరెక్ట్ చేస్తారని కాదు, అందరు పేరెంట్స్ తప్పు చేస్తారని కాదు. కాకపోతే అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి కదా. నిజంగా నాకు కంఫర్టబుల్గా లేకపోతే 2 ఇయర్స్ అయ్యాక 3 ఇయర్స్ అయ్యాక నాకు ఇబ్బంది లేకపోతే నేనే వెళ్తాను. నన్నేమి వీళ్ళు కిడ్నాప్ చేయలేదు కదా, నేను హ్యాపీగా ఉంటేనే కదా 1 ఇయర్ కలిసి ఉంది తనతో ఆల్మోస్ట్. సో పేరెంట్స్ అది ఒకటి ఆలోచించాలి. మేము కన్నాం కాబట్టి మా మాట వినాలి అనేది ఎంతవరకు రైట్ వాళ్ళు ఆలోచించాలి. పిల్లల లైఫ్ మీద మీకే అంత ఉంటే ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంకెంత ఆశలు ఉంటుంది. నీకు నీ డాటర్ని పెళ్లి చేసుకున్నందుకే నువ్వు ఒకరిని చంపేస్తే వాళ్ళ అబ్బాయిని చంపినందుకు నీ కూతుర్ని వాళ్ళు ఏం చేయాలి? అది అతను క్వశ్చన్ చేసుకోవాలి కదా. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపేస్తున్నారా? సొంత కూతురుతో ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎక్కడ ఉంది అప్పర్ క్యాస్ట్ ఏది, లోవర్ క్యాస్ట్ ఏది? ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఎవరైనా క్యాస్ట్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి, క్యారెక్టర్ అనేది అస్సలు అనుకోవద్దు. ఏదైనా మనిషి అంటే వాళ్ళ క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది, కానీ క్యాస్ట్ని బట్టి అస్సలు ఉండదు. చూసారు కదా, ఇప్పుడు వీళ్ళది ఏ క్యాస్ట్? మన సొసైటీ అనుకునే వేరు లో క్యాస్ట్ ఉన్నారు. మరి మేము ఎలా ఉన్నాము? అప్పర్ క్యాస్ట్ అనుకున్న వైశ్య వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక క్యాస్ట్ని అనట్లేదు నేను, క్యాస్ట్ వైశ్యస్లో మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, రెడ్డిస్లో ఉన్నారు, చౌదరీస్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే మనుషుల్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే వైశ్య సంఘాలు వచ్చి ఒకళ్ళు వైశ్య వాళ్ళు మర్డర్ చేయించినంత మాత్రాన మేము అందరం చేసినట్టు కాదు అని ఎలా అన్నారో, ఇది కూడా అంతే కదా. ఒకళ్ళు లవ్ చేసి మోసం చేసినంత మాత్రాన అందరూ వాళ్ళ లవ్ చేసి మోసం చేస్తారని ఉండదు కదా. అది ఒక్కటే అర్థం చేసుకోవాలి. క్యాస్ట్ని బట్టి ఏముండదు. కాకపోతే ఇలాంటి పిచ్చి కుక్కలు ప్రాణాల కంటే క్యాస్ట్కి ఎక్కువ విలువ ఇస్తాయి. చెప్పాలంటే కుక్కలతో కంపేర్ చేస్తే కుక్కలు కూడా ఫీల్ అవుతారు. వాటికి విశ్వాసం ఉంటుంది. బేసిక్గా అంటారు, నిన్ను చిన్నప్పటి నుంచి మీ డాడీ అలా పెంచారు, మీ డాడీ ఇలా పెంచారు. ఎవరైతే అన్నారో నా ముందుకి వచ్చి నుంచొని మాట్లాడమనండి. వాడు చూసాడా వాళ్ళు ఎలా పెంచారు, ఎలా కొట్టారు, ఎలా తిట్టారు. ఇష్టమైన ఇప్పుడు నేను ఈ ఫుడ్ కావాలంటారు, నేను ఈ ఫుడ్
బతకలేస్తాను. ఈ డ్రెస్ కావాలంటాను, డ్రెస్ ఇప్పించకపోతే నేను బతకలేస్తాను. కానీ ఏదో నచ్చని వ్యక్తితో లైఫ్ అంతా బతకడానికి మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఒకరితో ఉన్నాకి నేను ప్రాస్టిట్యూషన్ చేయట్లేదు కదా. నేను లవ్ చేస్తున్నా, నేను మ్యారేజ్ చేసుకుంటున్నా. సో ఎవరైతే నచ్చుతున్నారో నేను వాళ్ళకే పెళ్లి చేసుకుంటాను. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఒప్పుకోరని వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. కానీ పేరెంట్స్కి ఇష్టం లేదని పేరెంట్స్ చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాక కూడా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడే వాళ్ళు కూడా నాకు తెలుసు. అదేంటి మళ్ళీ? దాన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు, అంతే కదా. ఈ కాలంలో ఒక అమ్మాయి అబ్బాయి సిన్సియర్గా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అంటే అది మంచిది కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ మంచివి కాదు. చదువు ఎవడండి? మార్తిరావు ఏం చదువుకున్నాడు? ఎవరైనా వచ్చి చెప్పానండి. 10th ఫెయిల్. ఎలా వచ్చాయి మరి అన్ని డబ్బులు? 18 ఇయర్స్కి పెళ్లి చేసుకునే మెచ్యూరిటీ, 18 ఇయర్స్కే పెళ్ళైంది అంటారు. నాకు 18 ఇయర్స్ అని ఎవరు చెప్పాడు? నేను మైనర్ని అంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మా మ్యారేజ్ నేను మైనర్ అయితే? మేము పెళ్లి చేసుకోవడానికి ఏమో పెళ్లి చేసుకునే ఏజ్ కాదు, కానీ ఆ ఏజ్కే పెళ్లి చేసుకునే ఏజ్ రాకముందే సెటిల్ అయిపోవాలి, కోట్లు సంపాదించాలి. అదే ఏజ్కి పేరెంట్స్ పెళ్లి చేయొచ్చు, కానీ మా అంతటా నేను పెళ్లి చేసుకోవద్దు. చూస్తున్నాం 8 ఇయర్స్ అబ్బాయి, 20 ఏళ్ళ అబ్బాయి ఎన్నెన్నో సాధిస్తున్నారు, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు. మెచ్యూరిటీ అనేది ఏజ్ని బట్టి ఉండదు. 90 ఇయర్స్ వాళ్ళకు కూడా మెచ్యూరిటీ లేకుండా ఉంటుంది. ఈవెన్ 4-5 ఇయర్స్ వాళ్ళకు కూడా మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏజ్ని బట్టి మెచ్యూరిటీ ఉండదు. పేరెంట్స్ పెళ్లి చేయడానికి ఏజ్ అయినా ఓకే, మేము పెళ్లి చేసుకోవడానికి ఏజ్ అది మా పర్సనల్ అండి. అయినా మీరు మర్డర్ అయింది సపోర్ట్ చేస్తారా? మనుషుల్ని చంపడానికి సపోర్ట్ చేసే వాళ్ళైతే సపోర్ట్ చేసుకోండి, లేకపోతే ఒపోజ్ చేయండి. పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఎవరికి లేదు. ఈవెన్ నాకు కూడా వేరే వాళ్ళ పర్సనల్ ఇన్వాల్వ్ అయ్యే రైట్ లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే నా మీద నెగిటివ్గా ట్రోల్స్ చేసి నెగిటివ్గా మెసేజ్ చేస్తారు, కొంతమంది మెసేజ్ చేస్తారు ఆడపిల్లలు, నీకు మొగుడు చచ్చి మంచి పని అయింది, నీకు ఇలా అయింది, నీకు అలా అయింది. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తే వాళ్ళకి తెలుస్తుంది, పెట్టుకుంటారు ఓ అని చెప్పి. మళ్ళీ అయ్యప్ప స్వామి అని ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, 9 months బేబీ రేప్ అయినప్పుడు కింద కామెంట్ పోస్ట్కి, ఇంకా 10 ఏళ్ళు అయితే 10 మంది అబ్బాయిల జీవితాన్ని నాశనం చేస్తుంది, అది ఎందుకు దాని మీద అంత సింపతి చూపిస్తున్నాడో కామెంట్ పెట్టాడు. ఇప్పుడు మా విషయం అంటే కాస్ట్ గురించి ఏదో దేశం పెంచుకొని హెడ్రిట్ పెంచుకొని అంటుండొచ్చు మమ్మల్ని. ఆ చిన్న పాప ఏమన్నదండి వాళ్ళని? చిన్న పాప అసలు మాటలే రావు, వాళ్ళని ఏమన్నది? ఇంకెవడో 9 months ఆ పాపది రేపు అయితే నన్ను తిట్టుకుంటూ పెట్టాడు. ఇంకెవడో అమృత వల్ల రేప్స్ అవుతున్నాయి, మార్తరా వస్తే ఆపుతాడు. వాళ్ళ ఫ్యామిలీనే అమ్మాయిని కరప్ట్ చేసే ఫ్యామిలీ అని తెలియదు వాడికి. అన్ని బయటికి డబ్బు ఉంటే ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. వాళ్ళ మీద కేసులు లేవంటే డబ్బు ఉంది, మేనేజ్ చేసుకున్నారు. లోపల ఏమైనా ఎవరికి తెలుసు? నాకు సొంత కూతురికి, కన్న కూతురికి తమ్ముడి వాళ్ళ కొడుకు మిస్బిహేవ్ చేసిందంటే, తమ్ముడు అబ్బాయిలు ఇలానే ఉంటారమ్మా, నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని తన కూతురుతో అంటే వెళ్ళి అన్న అయినా తమ్ముడైనా కొట్టాలా లేదా? నాకు మిస్బిహేవ్ చేస్తేనే ఆ ఇంట్లో సెక్యూరిటీ లేదు అంటే, నేను రేప్ చేసినా అంతే, అబ్బాయిలు అంతే ఉంటారు, నువ్వే జాగ్రత్తగా ఉంటారు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు నన్నే అంటారు. అది ఆ ప్రేమ. ఫాదర్స్ లో అన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు లేదు? ఫాదర్స్ లో వాడు సేమ్ కాస్ట్ వాడు మిస్బిహేవ్ చేసిన ఏం కాదు, సేమ్ కాస్ట్ వాడు రేప్ చేసిన ఏం కాదు, కానీ వేరే కాస్ట్ వాడు పెళ్లి చేసుకొని మంచిగా చిన్న పిల్లలాగా చూసుకుంటే మాత్రం అది నేరం చేసినట్టు, దానికి చావు శిక్ష. రేప్ చేసే వాళ్ళకు కూడా మా మైనర్స్ అయితే ఉరి శిక్ష వేయరు. రేప్ చేయడానికి మాత్రం ఏజ్ అవసరం లేదు, శిక్షకి మాత్రం ఏజ్ కావాలి, అంతే కదా. వాడికి రేప్ చేసేంత మెచ్యూరిటీ వచ్చిందంటే శిక్ష కూడా అర్హుడే కదా వాడు. అలా ఎందుకు వేయట్లేదు? సో ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే లా అండ్ ఆర్డర్ అనేది అలా ఉంది కాబట్టి మన ఇండియా ఇంకా ఇలా ఉంది. ఇప్పటికైనా కొన్ని చేంజెస్ అయితే బెటర్. అట్లీస్ట్ మనం కోరుకున్న చేంజెస్ అవ్వకపోయినా దాంట్లో 1% చేంజ్ అయినా 1% పీపుల్ అయినా మారుతారు. ఫస్ట్ మారుతారు ఇన్ ద సెన్స్ వాళ్ళ మనసులు మారుతారని కాదు, వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళ మనసులు మారేవి కాదు, కాబట్టి వాళ్ళకి కొంచెమైనా భయం ఉంటుంది. ఇవి చేస్తే ఇప్పుడు మార్తిలోని ఆ రోజు ఎన్కౌంటర్ చేసో లేకపోతే సుభాష్ చంద్రని ఆ రోజు అక్కడ నరికేస్తుంటే ఇవన్నీ ఎందుకు జరిగాయండి? ఒక్క సెకండ్ అని ఆలోచిస్తాడు కదా, నన్ను కూడా అలా చేసేవారేమో అని చెప్పి ఆలోచించి బ్యాక్ స్టెప్ తీసుకొని ఉండొచ్చు. వీళ్ళందరూ చెప్పలేరు కదా. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఎంతవరకు మాత్రం నాకు అయితే ఐడియా లేదు. ఎవరైతే
పొలిటీషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ వల్ల ఏదైనా అవుతుందని కూడా నాకు ఐడియా లేదు. నేనైతే ఇలాంటి విషయాల్లో అమ్మాయిల రేప్ గురించి అయినా, సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ చేసిన వారి గురించి అయినా, హానర్ ఫీలింగ్స్ గురించి అయినా నేనైతే ఎప్పుడైనా బయటకు వచ్చి ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను బతికి ఉన్నంత కాలం చేస్తాను. నా తరఫున అయితే నేను అది ఒక్కటి చేయగలను. ఇంకా అంతకన్నా చేయాలి అంటే గవర్నమెంట్ రిజర్వేషన్స్ తీసేయాలి అంటారు. అసలు క్యాస్టే లేకపోతే రిజర్వేషన్స్ ఇన్కమ్ వేస్టే కదా. ముందు అదెందుకు ఆలోచించాను? క్యాస్ట్ లేకపోతే ఎస్సీ గురించి ఎస్బీసీ గురించి ఎందుకు ఇస్తారు? క్యాస్ట్నే మాట్లాడిపోతే వాళ్ళు కూడా ఇన్కమ్ వేస్ట్గానే ఇస్తారు. ముందు మనలో మార్పు రావాలి, గవర్నమెంట్లో రావాలి అంటే. సో ఫస్ట్ ఎవరైనా అది ఆలోచించుకోవాలి. అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ 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 థ్యాంక్స్. ఇలానే మీరు ఇంకా కంటిన్యూ చేసి నేను కూడా దీనిలో ఒక పార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా ముందు అయినా ఇలాంటివి జరగకుండా ఆపలేకపోయినా అట్లీస్ట్ ఒక 5-10% మన వల్ల తగ్గినా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.